కేకేఆర్ ఉదయ్ వరుణ్ బీస్ట్ బాయ్. ఓకే సో శామ్ జార్డ్ ఈ విధంగా ఆడతాడు గేస్. ఇక్కడ నేను అనుకుంటున్నా బ్రో కొట్టగల ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఒకడు ఉన్నాడు అలీ, ఒకసారి చెక్ బ్రో, అన్ని ఫేరే కదా చూసుకో, మళ్ళీ సెలెక్ట్ అయ్యి రెడ్ అంటే కష్టం కదా బ్రో. బ్రో గైస్ ఏకదం అసలు ఏమైనా డౌట్ ఉందా ఆడా? బ్రో ముగ్గురు రెడ్ కొట్టాడు, కంటిన్యూస్ రెడ్ నంబర్స్ కొడుతున్నాడు, డౌటే లేదాడా? బ్రో ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఒక్కసారి బ్రో. ఓకే గైస్ వాల్ మూమెంట్ అయితే అసలు అర్థం కావట్లేదు గైస్, చూద్దాం గైస్. అట్లుంటది మనతో. గేమ్ ప్లే అయితే కాస్త చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ చెక్ చేద్దాం ఆపోనెంట్ ప్లేయర్స్ అయితే. బ్రో ఇన్స్టంట్ బ్రో, అమ్మా ఇంతసేపు వెతుకుతాను బ్రో ఇలాంటి ప్లేయర్ కోసం, కానీ తేడా రెడ్ నంబర్ లవ్లీ ఒకనైతే నాకు చేసాడు, అది కూడా మొత్తం రెడ్ నెంబర్ కొట్టాడు అనమాట. ఇంకా ముగ్గురు మాత్రమే ఉన్నారు. వాల్ మూమెంట్ అయితే చాలా చాలా బాగుంది. తినా కొట్టాడా? బ్రో గైస్ నా పాయింట్ ఏంటంటే రెడ్ నెంబర్ ఎందుకు పడుతుంది? అట్లీస్ట్ యూనో బ్రో మేము కూడా ప్లేలే చూసాం గైస్. కుర్చీలు ఎగరేయాలా? చాలా పడుతున్నాడు గైస్, లిటరలీ ఎగ్జామ్ చాలా పడుతున్నాడు. ఎల్లో నెంబర్స్ పడుతున్నాయి, పడట్లేదని కాదు బ్రో. ఏం ఆడుతున్నాడు బ్రో, మూమెంట్ ఉంది, వాల్ మూమెంట్ ఉంది, అక్యురసీ అయితే చాలా తేడాగా ఉంది. Come on guys, hashtag Sam Jord in the chat, ఓకేనా? కామెంట్ చేయండి hashtag Sam Jord in the chat. బట్ ఐ పర్సనలీ ఫీల్ మరి అంత రెడ్ నెంబర్ పడుతున్నది కదా, సంథింగ్ ఇస్ ఫిషీ. బట్ చెక్ అయితే ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా 100% చెక్ చేయాలి. ఒకవేళ ఫేర్ అయితే మాత్రం ఓకేనా, ఒకవేళ ఫేర్ అయితే మాత్రం కమాన్ గైస్ చూద్దాం బ్రో. హీల్ అవుతున్నాడు, మళ్ళీ వెళ్తాడు, మూవ్ అవుతాడు. ఐ గైస్ సబ్స్క్రైబర్స్ లవ్ యూ ఆల్ గైస్. అర్థం చేసుకొని ఆ బ్రోని కొట్టకుండా ఉంటారు చూడండి. కోబ్రా బ్రో ప్రాంక్ అంట బ్రో. యాడ బ్రో కోబ్రా బ్రో ఇంత మూమెంట్ లేదు బ్రో, ఏమైందిరా? నేను చూసే చెప్పగలుగుతా. మూమెంట్ మరి ఇంత ఉండదు, మరి ఆయన ఇప్పుడు ఉన్నా కానీ ఆయన ఆడే అంత పొజిషన్లో లేడు ఇప్పుడు అక్కడ, కాబట్టి కోబ్రా కాదు. చూద్దాం గైస్, శామ్ జోర్డ్ ఆడుతున్నాడు. బ్రో అయితే మళ్ళీ రెడ్ నంబర్. ఏంటి అసలు ఏం కథ? ఫిషీ మొత్తం ఫిష్ ఫ్రై అయిపోతుంది ఇక్కడ. ఓకే బాడీలు పడుతున్నాయి, బాడీ పడట్లేదని కాదు బ్రో. కొత్త మళ్ళీ కొట్టాడు బ్రో, ఓన్లీ రెడ్ నంబర్. మూమెంట్ ఉంది బ్రో. ఉన్నాను బ్రో, నీకు పోటీ వచ్చేది ఎవడు బ్రో ఈడు? ఒప్పుకోవచ్చు బ్రో ఎవడు బ్రో ఈడు అసలు? ఎవరైనా బ్రో కొట్టే ప్రతి ఫస్ట్ షాట్ రెడ్ నెంబర్ గైస్. ఎవర్రా జనాన్ని కొట్టి డాన్ అయ్యానందే, నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే. ఓకేనా, వాడు అంత మిడ్ కంటే కాస్త లాంగ్ దగ్గర ఉన్నాడు, ఫుల్ రెడ్ ఎట్ట పడుతుంది? గైస్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. వద్దా అబ్బా కొట్టాడు నాయన ఓడు. గైస్ ఏ మాటగా మాట మన వాళ్ళు ఎవరన్నా వచ్చారా? చాలా పడుతున్నాడు గైస్. శామ్ జార్డ్ అయితే లిటరలీ పిచ్చగా ఆడుతున్నాడు. లవ్డ్ ఇట్. కానీ చూద్దాం, చెకింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి, మామూలుగా కాదు. ఇప్పుడు చెకింగ్ చేయడానికి మొత్తం డివిజీ పీసీ ప్లస్ అందరూ దిగుతారేమో, ఎందుకంటే ఎక్కడ కాంపిటీషన్ వస్తారని చెప్పి. ఏమంటావా? చెకింగ్ కాదు, మనోళ్ళు ఎవరో అని. మనోళ్ళు కాదు అది లేదు, మనోళ్ళు కాదు, అందరి కింద ఉన్నారు. శామ్ 18 నా బ్రో. ఇది గిల్ట్రెస్ ప్రాంక్ అయితే అసలు కాదు, గిల్ట్రెస్ ప్రాంక్ అయితే నేర్చి పెడతా ఫర్ షూర్. ఐ డోంట్ కేర్ ఓవర్, అసలు ఏ ప్లేయర్ అయినా సరే నాకు సంబంధం లేదు. చెప్పొచ్చిండు. బట్ లెట్స్ సీ 72 లెవెల్ ఉంది, మంచి గేమ్ ప్లే ఉంది, గేమ్ ప్లే అయితే మంచిగా ఉంది. ఇట్స్ నాట్ గేమ్ ప్లే లేదని కాదు, గేమ్ ప్లే చాలా మంచిగా ఉంది. బట్ నాకు వాయిస్ విన్నప్పుడే ఆల్రెడీ ఎక్కడో విన్నట్టు నాకు గుర్తు. ఓకే నా వాయిస్ ఖచ్చితంగా వాయిస్ అయితే ఆల్రెడీ విన్నట్టే గుర్తు. బట్ చూద్దాం,
బ్రో అయితే రెడ్ నెంబర్ చాలా మంచి కొడుతున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. ఓకే 3 రౌండ్లు అయిపోయినాయి, నల్సి ఇంకొక రౌండ్ మాత్రమే. ఆ రౌండ్ కూడా అయిపోతే ఇంకా డైరెక్ట్ తమ్ముని ఇంకా డిస్కౌంట్ బిల్ చేసేదే, ఎక్కువ డిస్కషన్లో ఉండదు. ఏమంటారు డిస్కౌంట్లో ఆ బ్రోతో మాట్లాడేది మీ అందరు చూస్తారా? మేము కూడా చూస్తాం. పీసీ చెకింగ్ అంట, బోర్ కూడా వస్తుంది బ్రో, మీరు చూస్తారా పీసీ చెకింగ్? కాంగ్రెస్ ఇక్కడ శామ్ జాడ్ బ్రో ఆడుతున్నాడు. ఆపంటే నలుగురు, పండు, ఉదయ్, వరుణ్, ద బీస్ట్ బాయ్. బట్ శామ్ జాడ్ గుడ్ గేమ్ ప్లే. 8 kills కొట్టాడు బ్రో అయితే. ఆపోనెంట్లో 4 ఉన్నారు. బట్ ఫర్ మీ ఐఎమ్ వెరీ క్లియర్, నేను ఇప్పుడే చెప్తున్నా, నాకు కనుక అది గిల్టెస్ట్ ప్రాంక్ అని తెలిస్తే మాత్రం ఫర్ ష్యూర్ నేను తిడతా, ఏ ప్లేయర్ అయినా సరే ఆపోనెంట్. ఓకేనా, నాకు అవసరం లేదు, నేను పక్కా తిడతా ఒకవేళ గిల్టెస్ట్ ప్రాంక్ అయితే మాత్రం. ఓకే వచ్చు, పీకేదేం లేదు. బట్ ఒకవేళ గిల్డ్ కోసం వచ్చాడు, గిల్డ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు, ట్రై చేస్తున్నాడు అంటే ఫర్ ష్యూర్ పిచ్చకి సపోర్ట్ చేస్తా. ఓకేనా, సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయగలుగుతా. కానీ లేదు మంచి మీకు నాకే పిడి పెడతారంటే ఇంకా గేమ్ ప్లే బాగుంది. ఓపెన్ బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే